వారం అంతా పనిచేయడమును ఇవాళ నీకు సెలవు, మనం ఆదివారం సెలవు ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు ఆవిడ బాధ మనకు అవసరం లేదు. ఏమని సెలవు ఇస్తున్నాం అంటే ఇవాళ వండకు, ఏం చేద్దాం, ఈవినింగ్ బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడ కూర్చోబెడుతున్నావు, చీకటి కొట్లోకి పెట్టుకెళ్తారు. వాళ్ళంతా డిమ్ లైట్లు పెట్టేస్తారు, అక్కడ ఎక్కడ కనపడద్దు అని మొత్తం డిమ్ లైట్లు పెట్టేసి అందరిని కూర్చోబెట్టి నిమ్మకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అని పడేసి నిన్నటిదో మొన్నటిదో పేరిస్తే శుభ్రంగా తినొస్తారా? క్యాన్సర్ రాదా? అంత మాట అంటే ఇప్పుడు హోటల్ వాళ్ళందరూ కోపం వస్తుంది. కానీ నేను నిజమే చెప్తున్నాను, నాకు నిజం అనిపించింది చెప్తున్నాను. ఏమనంటే 100 మంది కోసం వీళ్ళ బిర్యానీ వండితే 50 మందే మా దగ్గరికి వస్తే మిగతా 50 మంది గొడవతలు కుక్కలకేసామా? ఎప్పుడన్నా ఏ హోటల్లోనైనా చెక్ చేసుకోండి, ఎక్కడైనా వేయలా, ఎప్పుడూ వేయలా. మరి ఎవరికి పెట్టాం? మీకే పెట్టాం సార్. మేము మీరే తిన్నారు, మేము తిన్నామా? ఆశ్చర్యపోకండి. ఆ రోజు లైట్ బంద్ చేయాలా? మేము చిన్న చిన్న లైట్లు పెట్టాలా? చీకట్లో కూర్చోాలా? మీరు చల్లగా ఏసీ పెట్టాలా? మేము అప్పుడు కదా నిమ్మకాయ ముక్కలు పెట్టాం, పిండుకుంటే ఆ టేస్ట్లో తెలవకుండా పోవాలని. ఉల్లిపాయ ముక్కలు పెడితే ఆ ఘాట్లు అర్థం కాకుండా పోవాలని చేశాం కదా, అప్పుడు తినెళ్ళారు. మరి క్యాన్సర్ రాదా?